దావూద్ ఆస్ట్రో ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ డాక్టర్ మొహమ్మద్ దావూద్, ఆస్ట్రో న్యూమరోగ్రాఫాలజిస్ట్, పామిస్ట్ అండ్ ఫేస్ రీడర్. నా ప్రోగ్రాంని మీరు బాగా ఆదరిస్తున్నారండి, చూస్తున్నాను. ఎప్పుడో రేరుగా ఒకటి నెగిటివ్ కామెంట్ వస్తుంది, కానీ దేవుడి దయ వల్ల నాకు నెగిటివ్ కామెంట్స్ లేవు, నెగిటివ్ ఫోన్స్ కూడా ఎక్కడా లేవు. అది ఐఆమ్ థ్యాంక్ఫుల్ టు యూ అండ్ థ్యాంక్ఫుల్ టు ద గాడ్. ఇప్పుడు నేను పర్సనల్ ఇయర్ నెంబర్ యూనివర్సల్ ఇయర్ నెంబర్ 2024 గురించి మీకు జనవరిలో ప్రోగ్రామ్ చేశాను. ఆ తర్వాత డిసెంబర్లో అనుకుంటాను 23rd మనకి ఫిబ్రవరి నుంచి మే వరకు కొంచెం పీరియడ్ బాగాలేదు, కొంచెం జాగ్రత్తగా ఉండండి అని చెప్పాను. అన్ని రంగాల్లోనూ కొంచెం అల్లకల్లోలం కావటం, గొడవలు రావటం, కర్ఫ్యూలు రావటం. ఇప్పుడు రైతులు ఢిల్లీలో ఇచ్చేస్తున్నారు, ఇరాక్లో యుద్ధం జరుగుతుంది, ఇలా ఇవాళ పుతిన్ మీద ఏదో ఇది వచ్చింది, ట్రంప్ మీద కొన్ని ఇబ్బందులు వచ్చి, అలా ప్రపంచవ్యాప్తంగా ఏదో రకంగా వస్తుంది. కొంచెం షేర్ మార్కెట్ కూడా ఏ కారణం లేకుండా మన లాస్ట్ మండే టపక్కన పడిపోయింది. అలా గ్రహ ప్రభావం వల్లనే అన్నీ నడుస్తుంటాయి. అలాగే నేను పర్సనల్ ఇయర్ నెంబర్ 1 నుంచి 8 వరకు చెప్పాను, చూడండి. పర్సనల్ ఇయర్ నెంబర్ 8 నుంచి కూడా ఒక సపరేట్ వీడియో చేశాను, అది చూడండి. ఇప్పుడు పర్సనల్ ఇయర్ నెంబర్ 9 గురించి చెప్పుకుందాం. ఎవరికైతే డేట్ ఆఫ్ బర్త్ సపోజ్ డేటు ప్లస్ మంత్ ప్లస్ 20 ఇయర్ ఆడ సంవత్సరం తీసేసి దాని ప్లేస్లో ఇయర్ నెంబర్ పెట్టుకోవాలి. ఎవరైతే సపోజ్ ఒక ఆయన 7th మార్చిని పుట్టాడు అనుకోండి, 10 7 + 3 10 10 2 12 12 2 14 14 4 18 అంటే 1 + 8 పర్సనల్ ఇయర్ నెంబర్ 9. ఎవరికైతే పర్సనల్ ఇయర్ నెంబర్ 9 వస్తుందో వారికి ఈ సంవత్సరం లాస్ట్ ఇయర్ చాలా బాగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ జాబ్ వచ్చి ఉంటుంది, ప్రమోషన్ వచ్చి ఉంటుంది, హైక్ ఇన్ శాలరీ వచ్చి ఉంటుంది, ఇల్లు కట్టుకొని ఉంటారు, అవన్నీ ఉంటాయి. పర్సనల్ ఇయర్ నెంబర్ 9 వచ్చినప్పుడు కొంచెం పాతదే ఉంటుంది, కానీ కొత్త ఆరంభాలు చేయటం కానీ, కొత్తగా ప్రమోషన్లు రావడం కానీ, కొత్తగా ఆఫీసులు మారితే శాలరీలు పెరగటం కానీ ఇలాంటివి ఎక్కువగా ఉండదు. 9 ఇయర్ దట్ మచ్ నాట్ గుడ్ ఇయర్. ఈ వసంత చక్రంలో 9 ఇయర్స్ చక్రంలో దిస్ ఇస్ ద లాస్ట్ ఇయర్. ఈ 9 అనేది సంపూర్ణత, అంటే లాస్ట్ 8 ఇయర్స్లో మనం సంపాదించింది నేము ఫేము ఇవన్నీ కూడా ఈ సంవత్సరం ఉంటాం. ఈ సంవత్సరంలో అంతగా డెవలప్మెంట్ ఉండదు కొంచెం. కాకపోతే అందరికీ ఇది కాదు, కానీ చాలామందికి ఉంటుంది. కానీ కొంతవరకు 9 నెంబర్ ఉండటం వలన అంత గొప్పగా ఉండదు. కాకపోతే లాస్ట్ ఇయర్ యొక్క రిజల్ట్స్ లాస్ట్ 8th ఇయర్లో చాలా బాగా ఉంటాయి, కాబట్టి ఆ యొక్క రిజల్ట్స్ పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది నెక్స్ట్ ఇయర్కి ఇప్పుడు చాలా బాగా కష్టపడితే నెక్స్ట్ ఇయర్ పర్సనల్ ఇయర్ నెంబర్ 1 వస్తుంది. ఆ పర్సనల్ ఇయర్ నెంబర్కి చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు ఈ 9 ఇయర్ అనేది ఎంజాయ్ చేసే సంవత్సరం. పాత 8 సంవత్సరాలుగా పడ్డ కష్టాలన్నీ కూడా ఈ సంవత్సరం కూర్చొని సరే కొంచెం రెస్ట్ తీసుకుందాం, మనం ఇంత కష్టపడ్డాం కదా అని కొంచెం రెస్ట్ తీసుకుని ఇచ్చేసే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. వీడికి ఈ 9 నెంబర్లో మానసిక స్థితి చాలా బాగా ఉంటుంది. ఎస్, నేను ఇంత కష్టపడి ఈ స్టేజ్కి వచ్చాను, చాలా బాగా ఉన్నాను, నేను చాలా నాకు చాలా గుర్తింపు ఉంది, ఇవన్నీ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకపోతే 9 నెంబర్ కుజుడు యొక్క ప్రభావం వలన కొంచెం దూకుడుగా ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైనా మాట్లాడితే కొంచెం అతిగా స్పందించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంచెం నిర్మోహమాటంగా మాట్లాడే అవకాశాలు ఉన్నాయి. కొంచెం వివాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. దీన్ని కొంచెం జాగ్రత్తగా కంట్రోల్ చేసుకోండి. మీకు పై అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడండి. మీ సుపీరియర్తో మాట్లాడేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. కాకపోతే ఏదో మాట అనేసి కొంచెం ఇబ్బంది పడే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయి. ఈ 9 నెంబర్ అనేది కుజుడికి సంబంధించిన సంవత్సరం. వాళ్ళ బర్త్ నెంబర్కి 9 నెంబర్కి కంపాటిబిలిటీ ఉండేటైతే ఇంకా చాలా బాగుంటుంది. ఎవరన్నా ఈ కొత్త ప్రయత్నాలు చేసేవాళ్ళు చేయొచ్చు, కానీ ఇది అంత గొప్పగా ఉండదు. మీరు కంపెనీలు పెట్టాలన్నా ఇంకేమన్నా ఇంకా ఎవరిదన్నా తోడు తీసుకొని చేసుకోవటం వల్ల చాలా బాగా ఉంటుంది. ముఖ్యంగా ఈ దూకుడుతో వెళ్ళటం కొంచెం ఎక్కువగా, అంటే కోర్టు కేసులకి
లేకపోతే పోలీస్ స్టేషన్కి వెళ్లకుండా అమికబుల్ సెటిల్మెంట్ ఆర్బిట్రేషన్గా చేసుకోవటం వల్ల చాలా బాగా ఉంటుంది. ఈ 9 నెంబర్ ఉన్నవాళ్ళు అప్పుడప్పుడు సంవత్సరంలో ఒకటేసారి కానీ 2 సార్లు కానీ బ్లడ్ టెస్ట్, అంటే వాళ్ళ బ్లడ్ వాళ్ళు చూసుకునేటట్టు బ్లడ్ టెస్ట్ చేయించుకుంటే చాలా బాగా ఉంటుంది. వీరికి ల్యాండ్ విషయాలలో ఈ సంవత్సరం చాలా బాగా ఉంటుంది. ల్యాండ్ కొనుక్కోవాలనుకుని అనుకునే వాళ్ళకి ఇప్పుడు చాలా మంచి ల్యాండ్ దొరికే అవకాశం ఉంది. ఎందుకంటే పర్సనల్ ఇయర్ నెంబర్ 8లో చాలా డబ్బు సంపాదించుంటారు. ఇప్పుడు ఏమన్నా ప్రాపర్టీ తీసుకోవాలి, ల్యాండ్ తీసుకోవాలి అనుకునేటైతే చాలా మంచి ల్యాండ్ దొరుకుతుంది. దీనిలో కన్స్ట్రక్షన్ ఆఫ్ హౌస్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. లాటరీ లాంటివి కూడా దొరికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఈ సంవత్సరం చాలా చాలా బాగుంటుంది. ముఖ్యంగా సుబ్రహ్మణ్య స్వామి అభిషేకం కానీ అర్చన కానీ దేవాలయాలలో కానీ క్షేత్రాలలో కానీ చేయించండి. ఇంట్లో మామూలుగా పూజ చేస్తారు, సరిపోతుంది. చాలామంది ఇళ్లల్లో గుళ్ళల్లో వాటిలో ఇళ్లల్లో పెట్టి పూజలు అవి చేస్తుంటారు. దానికన్నా క్షేత్రాలలో చేస్తే చాలా బాగా ఉంటుంది. అది ముఖ్యంగా ఈ 9 నెంబర్ అనేవాళ్ళు హ్యాండిక్యాప్డ్ కాబట్టి ఎవరైనా మీ ఇన్కంలో 2% హ్యాండిక్యాప్డ్, డెస్టిట్యూట్స్, యాక్సిడెంట్ పీపుల్, వీళ్ళకి అనాథలు, బ్లైండ్ పీపుల్, ఇలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేయండి. ముఖ్యంగా బ్లైండ్ పీపుల్, హ్యాండిక్యాప్డ్ పీపుల్, ముసలి వాళ్ళు, వీళ్ళకి 2% దానం చేయండి. ఇది బాగా ఉంటుంది. ఈ సంవత్సరం కొంచెం ఆధ్యాత్మికత పెంచుకోవటం కోసం, అంటే దూకుడుగా ఉండకుండా ఉండటం కోసం యోగా మెడిటేషన్ చేయండి. యోగా మెడిటేషన్ చేయటం వల్ల మీరు ఊపిరి ఎక్కువగా పీల్చుకుంటారు. ఊపిరి ఎక్కువగా పీల్చుకోవటం వల్ల మనకి ఆక్సిజన్ బాడీకి దొరుకుతుంది. మైండ్కి ఆక్సిజన్ బాగా వచ్చి మనం విఘ్నతతో వ్యవహరిస్తాం. అది యోగా మెడిటేషన్ ఉండటం వల్ల, మెడిటేషన్ చేయడం వల్ల చాలా బాగా ఉంటుంది. అందువల్ల యోగా మెడిటేషన్ చేయండి, మీరు చాలా కూల్గా ఉంటారు. 2% దానం చేయండి. దిస్ ఈజ్ ఎ వెరీ వెరీ గుడ్. నేను ఒక ప్రేయర్ స్టార్ట్ చేశానండి. ఎవరైనా మీరు పొద్దున నిద్ర లెగవగానే బెడ్ మీద ఉండి కానీ లేకపోతే సోఫాలో కూర్చొని బయట కూర్చొని కానీ ఒక 5 నిమిషాలు థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని ఒక 5-10 నిమిషాలు అనుకోండి. మీ కోరికలన్నీ అనుకోండి, ఉన్నతంగా కోరుకోండి. అలాగే నైట్ బెడ్ మీదకి వెళ్ళగానే ఒక 5 నిమిషాలు థ్యాంక్ యూ గాడ్, ఐ లవ్ యూ గాడ్, ఐఎమ్ సారీ గాడ్, ప్లీజ్ ఫర్గివ్ మీ గాడ్, ప్లీజ్ బ్లెస్ మీ గాడ్ అని ఒక 5-10 నిమిషాలు అనుకోండి. మీ కోరికలన్నీ తీరుతాయి. ఇట్స్ వెరీ వెరీ గుడ్. నేను తెలుగులో 440 పేజీలతో న్యూమరాలజీ మీద నేను చదివిన చదువు, నేను చేసిన రీసెర్చ్ అంతా పుస్తక రూపంలో 440 పేజీల్లో న్యూమరాలజీలో అన్ని విషయాల మీద ప్రతి ఒక్క విషయం, పేరు, లక్కీ నెంబరు, లక్కీ కలరు, మ్యారేజ్ డేట్స్, వెహికల్ నెంబర్స్, అన్నీ ఫోన్ నెంబర్లతో సహా అన్నీ రాశాను. ఈ బుక్ పొందాలి అనుకున్నట్టయితే మీరు స్క్రీన్ మీద కనిపించే నెంబర్లకి మా వాళ్ళకి ఆఫీస్కి ఫోన్ చేస్తే ఈ బుక్ మీకు VPP ద్వారా పంపిస్తారు. గాడ్ బ్లెస్ యూ. ఈ ప్రోగ్రామ్ నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్, రిలేటివ్స్కి అందరికీ ఫార్వర్డ్ చేయండి. అందరూ ఆనందంగా, ఆరోగ్యంగా, సంతోషంగా, ఐశ్వర్యవంతంగా ఉండాలని మనస్ఫూర్తిగా దేవుని కోరుకున్నాను. గాడ్ బ్లెస్ యూ.